భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలస జంక్షన్లో సిద్ధం అనేటటువంటి పేరుతో రాబోయేటటువంటి ఎన్నికల యొక్క సమర శంఖాన్ని పూరించడమే కాకుండా సిద్ధం అనేటటువంటి యుద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది జనసందోహం మధ్య ప్రకటించడం అనేటటువంటిది అందరూ కూడా చూసినటువంటి విషయం. ఆ లక్షలాది మంది అటెండ్ అయినటువంటి ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నదంతా కూడా పాండవ సేన. సో పాండవులందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఏదైతే యుద్ధం చేసి విజయం సాధించారో అదే రకంగా 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ పాండవ సేన అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మన వైరిపక్షం ఏదైతే ఉందో కౌరవ సేన రూపంలో ఆ కౌరవ సేన అంతా కూడా దుష్ట చతుష్టయము, అదే రకంగా అనేక మంది కుట్రలు కుతంత్రాలలో చాలా పేరెన్నిగ్గల వ్యక్తులందరూ కూడా ఒక పక్కకు సమావేశమైనారనేటటువంటి మాట చెప్పి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని బంధించటానికి పద్మవ్యూహాన్ని పండుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉన్నది అర్జునుడు కానీ అభిమన్యుడు కాదు అనేటటువంటి మాట చాలా విస్పష్టంగా చెప్పారు. సో ఎన్నికల కురుక్షేత్రం, ఎన్నికల రణరంగానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సమరశంఖాన్ని పూరించడమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యుద్ధాన్ని జయించటానికి, ఈ యుద్ధంలో శత్రువుల్ని సంహరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరందరూ సిద్ధంగా ఉన్నారా అనేటటువంటి మాట ఎప్పుడైతే ప్రజలను అడిగారో ప్రజలందరూ కూడా జయ జయధ్వానాల మధ్య, హర్షధ్వానాల మధ్య వారి సంసిద్ధతను తెలియజేయటం అనేటటువంటిది కూడా మనం అందరం కూడా చూసాం ప్రత్యక్షంగా. ఈ నేపథ్యంలో రెండవ సమావేశాన్ని కూడా నిర్వహించడానికి వైసీపీ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. రేపు 1వ తేదీన ఏలూరులో, అంటే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటటువంటి అనేక సామాజిక వర్గాల సమీకరణలో వారి యొక్క కేడర్లో జోషం నింపడం కోసం రెండవ సమావేశాన్ని ఫిబ్రవరి 1వ తేదీన ఏలూరులో కండక్ట్ చేయడానికి నిర్ణయించినారు. సో ఉత్తరాంధ్రలో వారికి ఉండేటటువంటి పట్టు కాకుండా ఉత్తరాంధ్ర అంతా కూడా వారి వైపే ఉన్నట్లుగా వారు నిర్వహించినటువంటి సభలో చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. సో ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వారిని అభినందించాలి. జన సమీకరణలో కానీ లేదా సరైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో కానీ చాలా విజయవంతమైనటువంటి సభని నిర్వహించడమే కాకుండా వారి యొక్క కార్యకర్తల్లో విజయోత్సాహాన్ని నింపినటువంటి సభగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి సభ. రెండో సభ క్షత్రియ వర్గము, కాపు వర్గము చాలా అధిక సంఖ్యలో ఉండేటటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండే వారి యొక్క నాయకులు, అదే రకంగా వారి యొక్క సైనికులందరూ కూడా ఏదైతే ఉన్నారో వారు రేపు 1వ తేదీన ఏలూరులో సమావేశమై ఇంతకంటే ఒక పెద్ద బహిరంగ సభని నిర్వహించడానికి వారి యొక్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయే 2-3 నెలల కాలంలో జరగబోయే ఎన్నికకు వైసీపీ పార్టీ తన సంసిద్ధతని తెలియజేయటమే కాకుండా రా కదలిరా అనేటటువంటి మాట ప్రచారాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారో దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారనేటటువంటి కమ్యూనికేషన్ ఇచ్చారు. దానికి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పరుషమైనటువంటి పదజాలంతో రాబోయేటటువంటి 74-75 రోజుల కాలంలో రాష్ట్రానికి పట్టినటువంటి శని విరగడవుతుంది అనేటటువంటి మాటతో శాపనార్థాలు పెట్టారు. ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందనేటటువంటి ఒక ఆరోపణ చేశారు. అదే రకంగా వారు మాట్లాడుతూ నన్ను గనక మళ్ళీ తిరిగి మీరు ఎన్నికైతే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తాననేటటువంటి మాట వారు ప్రజలకు ఇచ్చారు. అదే రకంగా నన్ను అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాలలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేశారనేటటువంటి మాట చెప్పారు. ఇవన్నీ కూడా మనం కనుక చూస్తే దసరా సమయంలో వచ్చేటటువంటి పిట్టదొర చెప్పేటటువంటి మాటల్లా మనకు అనిపించక మానదు. 14 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కనీసం ఒక్క మాట 14 సంవత్సరాల్లో నా యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ని చూసి మాత్రమే ఓటు వేయని ఒక మాట లేకపోయినారు. సో 14 సంవత్సరాల్లో చేయనటువంటి పనులన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో 5 సంవత్సరాల్లో చేస్తామనేటటువంటి ఒక భ్రమ కల్పించడంలో వారు ముందుకు వెళ్తున్నారు. అదే రకంగా పరుషమైనటువంటి పదజాలం, సో అనకూడనటువంటి మాటలన్నీ కూడా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఒక రకమైనటువంటి భ్రమని కల్పించడానికి ఇక మేము రాబోతున్నా వచ్చేసినాం అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ విషయాలన్నీ కూడా దానికి భిన్నంగా ఉన్నాయనేటటువంటి వాదన వారు పట్టించుకోవాలి. అదే రకంగా జనసేన పార్టీతో పొత్తులు, అధికారం రాలేదు ఇంకా,
ఎవరెవరు గెలుస్తారో కూడా తెలియనటువంటి సందర్భాలు, కుప్పంలో గెలిచే పరిస్థితి లేదు అని పెద్దిరెడ్డి గారు డంకా బజాయించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175కి 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు అనేటటువంటి మాట చెప్పేసినారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అనేటటువంటి వ్యక్తికి డిపాజిట్లు కూడా రానటువంటి సందర్భాలన్నీ కూడా క్రియేట్ అయిన ఒక పక్క వారు చెప్తున్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సందర్భంలో మీరు 2 నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తే మేము 2 నియోజకవర్గాలు, అదే రకంగా మీతో పొత్తు ఉంటుందా లేదా అనేటటువంటి సందర్భాలు లేవు అనేటటువంటి మాట చేగొండి హరిరామ జోగయ్య గారు చెప్తూనే ఉన్నారు. 25-30 సీట్లు కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చేటట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా 175 నియోజకవర్గాల్లో మీరు కంటెస్ట్ చేయాల్సిందే అనేటటువంటి ఒత్తిడి పవన్ కళ్యాణ్ మీద కాపు వర్గ నాయకులందరూ కూడా తీసుకొస్తున్నారు. సో వారికి కాపు వర్గంలో ఉండేటటువంటి ఆ రకమైన ఆదరణ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ కూడా జనసేన పార్టీతో కలిసి వెళ్ళేటటువంటి సందర్భాలే లేవు. సో ఆ పొత్తు కాస్త ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్కి పిలుపొచ్చిందో, ముద్రగడ పద్మనాభం గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి వేసేటటువంటి రాజకీయ ఎత్తుల్లో చంద్రబాబు నాయుడు చిత్తవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తు లేకపోవచ్చు అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో శని రాష్ట్రానికి పట్టినటువంటి శని 75 రోజుల్లో విరగబడిపోతుందనేటటువంటి మాట చెప్పారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం ఏదో ఒక శని రాబోయేటటువంటి రోజుల్లో 2024వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడం గ్యారంటీగా మనం మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇదే నా చివరి ఎన్నికలు, ఒకవేళ కనుక నన్ను ఎన్నుకోకపోతే అసలు ఈ రాష్ట్రానికే రాను అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా అంతా కూడా మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఇండియా టుడే కాంక్లేవ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇఫ్ ఐ వర్ టు బీ డిఫీటెడ్, ఇఫ్ ఐ వర్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే మనం అవ్వమో ఎప్పుడు కావు, బట్ ఈవెన్ దెన్ మనం ఉపయోగిస్తాం ఇఫ్ ఐ వర్ టు బీ అనేటటువంటి ఆ మాట మాత్రమే మాట్లాడారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని యాక్సెప్ట్ చేయలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని యాక్సెప్ట్ చేశారని చంద్రబాబు దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని క్యాన్వాస్ చేయటం మొదలుపెట్టారు. అదే కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పేసినారు, ఇవే నా ఆఖరి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కనుక నేను గెలవకపోతే నేను ఈ రాష్ట్రానికే రాను అని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిగా వారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, షర్మిల కానీ ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వ్యక్తులు కూడా కాదు. సో పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులుగానే మనం వీళ్ళని భావించాలి. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి భ్రమలు కల్పించేటటువంటి మాటలు, 14 సంవత్సరాల కాలంలో తను చేయనటువంటి పనులన్నీ కూడా చేస్తానని నమ్మించేటటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. తను గనక అప్పులు చేయకపోతే దెన్ వేరే ప్రభుత్వం అప్పులు చేశారు కాబట్టి నేను అప్పులు చేయనని మాట చెప్పచ్చు. ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాతనైనా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చాలా నిర్భయంగా చెప్పగలుగుతారా? రాబోయేటటువంటి రోజుల్లో నేను ₹1 కూడా అప్పు చేయకుండా అమ్మ వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని, అంటే ముగ్గురు పిల్లలకు కూడా ₹45,000 ఇస్తాననే ప్రామిస్, ₹1 అప్పు చేయకుండా తను నిలబెట్టుకోగలుగుతాడా? అదే రకంగా వారు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, మహిళలకు ఈ రకమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా కేవలం పేపర్ల మీద నిలిచిపోయేటటువంటి వాగ్దానాలు తప్ప అధికారమే పరమావధిగా ఉండేటటువంటి పొత్తులు మాత్రమే వారు ఆడుతున్నారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు గ్రహించాలి కూడా. ఇవన్నీ కూడా అధికారం కోసం ప్రాకులాట, అధికారం కోసం తాపత్రయం. అందుకనే ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పకపోయినా మేము మీతో కలిసి ప్రయాణం చేయమనేటటువంటి సంకేతాలు అనేక సందర్భాల్లో వారు ఇచ్చినా కూడా ఇంతవరకు పొత్తులు అనేటటువంటిది తేల్చకుండా ఉన్నటువంటి వ్యవహారం. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహారం అంతా కూడా బీహార్లో నితీష్ కుమార్ లాంటి వ్యక్తి మాత్రమే చంద్రబాబు, ఈయన ఆంధ్రప్రదేశ్ నితీష్ కుమార్గా మాత్రమే దాన్ని మనం పరిగణించాలి. అధికారం కోసం మాత్రమే వీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఉంటాయనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. వారు ఇచ్చేటటువంటి ఏ వాగ్దానం కూడా అమలు కానటువంటి వాగ్దానాలు, వారు చేసేటటువంటి ప్రసంగాలన్నీ కూడా పరుష ప్రసంగాలన్నీ కూడా తను ఆత్మనింద, పరనింద, ఆత్మస్థుతి అనేటటువంటి మాటలకి ప్రాముఖ్యత తప్పిస్తే అందులో ఏ రకమైన పసలేదు. ఈ సందర్భంలోనే గడిచినటువంటి 3 వారాలుగా
కేవలం ట్విట్టర్ అనేటటువంటి ఎక్స్ అనేటటువంటి దాంట్లో కూసేటటువంటి పిట్ట ఏదైతే ఉందో ఆ పిట్ట ఎక్కడుందో ఎవరికి తెలియదు. చాలామంది పంజరంలో పిట్టని బంధించినారనేటటువంటి మాటలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ తను ఎక్కడున్నాడో కొంతకాలం క్రితం రాహుల్ గాంధీ గారిని చూసాం. ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక 2 నెలలు భారతదేశం నుంచి గాయబైపోయినటువంటి వ్యక్తి. ఇవాళ లోకేష్ కూడా 3 వారాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ రకమైనటువంటి తెర వెనుక చాటు కార్యక్రమాలు అండర్టేక్ చేస్తున్నాడు ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా కేవలం అక్కడ మాత్రమే కూస్తున్నాడు ప్రతిరోజు. ఇక రోజులు అయిపోయినాయి అనేటటువంటిది. కేవలం సర్పంచ్గా కూడా ఎన్నిక కానటువంటి వ్యక్తి ఇవాళ 151 స్థానాల్లో తన పార్టీని గెలిపించుకున్నటువంటి వ్యక్తి మీద వేసేటటువంటి నిందలుగానే మనం పరిగణించాలి. ఏవైనప్పటికీ కూడా సిద్ధం అనేటటువంటి పేరుతో యుద్ధాన్ని ప్రకటించినటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో మేమే కంటెస్ట్ చేస్తామనేటటువంటి పార్టీ ఒక పక్కన, నా యొక్క పరిపాలనలో మీ ఏ రకమైన ప్రయోజనం కనుక కలిగితే అప్పుడు మాత్రమే నాతో పాటు ఉండండి, అప్పుడు మాత్రమే నాకు ఓటేయండి, ఒకవేళ మీకు ప్రయోజనం కలగలేదు అనుకుంటే నాకు ఓటు వేయకని చెప్పేటటువంటి ఒక వ్యక్తి పక్కన, అదే రకంగా మరొక పక్కన పొత్తులు అనేటటువంటివి లేకుండా ఒకవేళ రాబోయేటటువంటి రోజుల్లో ఒక సునామీలాగా కనుక మీరే ఎన్నికయ్యేటటువంటి పరిస్థితి కనుకుంటే పొత్తుల కోసం వెంపలాడాల్సినటువంటి పనే ఉంది అక్కడ. సో అంచేత పొత్తుల కోసం వెయిట్ చేయటం, ఇంతవరకు తన యొక్క పార్టీని భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి నిర్ణయం కోసం వేచి చూసి ఇదే రకమైనటువంటి నిశ్శబ్ద ధోరణిలో పార్టీని కంటిన్యూ చేయటం. సో అనేక రకాలైనటువంటి అమలు చేయనటువంటి వాగ్దానాలు మాట్లాడటం, పరుష పదంతో మాట్లాడేటువంటి కార్యక్రమాలు తప్ప మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ లేనటువంటి పక్షంలో చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో 2 పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే కురుక్షేత్ర సంగ్రామంతో పోల్చినటువంటి యుద్ధం జరుగుతోందో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఏదో ఒక శని రాష్ట్రాన్ని పర్మనెంట్గా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే ఎంచుకోవాలని చూడాల్సిన అవసరం ఉంది. అదే రకంగా తనకు వచ్చేటటువంటి రావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా అవినీతి లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పరిపాలన కొనసాగిస్తున్న మనం కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది.